ఓకే. నేను ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను. నిన్నటి క్లాస్‌లో ఇక్కడ మ్యూజిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ గురించి డిస్కస్ చేస్తూ మ్యూజిక్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఎస్ఎఫ్ఎక్స్ గురించి నేను ప్రాక్టికల్‌గా మీకు చూపించలేదు. అదొకసారి ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆల్ ఆడియో దగ్గర నిన్న మ్యూజిక్ పెట్టుకున్నాను. ఈసారి నేను సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకుంటున్నాను. సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ చూడండి. కార్ హార్న్ అని ఉంది. ఓకే. నేను ఇక్కడ జూమ్‌లో సౌండ్ ఆన్ చేస్తాను. షేర్ సౌండ్. చూడండి ఇటువంటి ఎఫెక్ట్స్ జస్ట్ అలా వచ్చి పోతాయి అంతే. ఓకే. బీప్ క్లిక్ హై. సో మీరు ఒకసారి చూడండి. అయితే ఇందులో ఇలా మనం స్క్రాల్ డౌన్ చేసిన కొద్దీ ఇంకా వస్తూనే ఉంటాయి. మీకు ఏదైనా సపరేట్‌గా కావాలి అనుకుంటే ఒకసారి ఇక్కడ సెర్చ్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాప్స్ అని టైప్ చేశారనుకోండి వస్తుందా? ఓకే. 3 హ్యాండ్ క్లాప్స్ అని ఒకటి ఉంది. మెనీ హ్యాండ్ క్లాప్స్. సో ఇటువంటి ఎఫెక్ట్స్ మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే లౌడ్ క్లాపింగ్. ఓకే. అయితే ఇందులో ఏదైతే మీకు బాగా నచ్చుతుందో అది పెట్టుకోండి. అయితే మీరు మామూలుగా ఇలా సెర్చ్ చేయకుండా ఇలా అనుకున్నారనుకోండి, మీకు కావాల్సింది దొరకకపోవచ్చు. ఎందుకంటే అది ఎన్నో ఉంటాయి అక్కడ, వేల ఎఫెక్ట్స్ ఉంటాయి. సో, అందులో మీరు ఇలా చూసుకుంటూ వెళ్తే అది కష్టం కదా! సో, మీకు ఏ సౌండ్ కావాలనేది మీరు ఇక్కడ జస్ట్ టైప్ చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డోర్ సౌండ్ అన్నాను. డోర్ సౌండ్ అని కొడితే వస్తుందా? డోర్ ఓపెనింగ్ అని ఉంది. చూడండి డోర్ ఓపెనింగ్ సౌండ్. అలా మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎటువంటి సౌండ్ కావాలో అటువంటిది మీరు ఇక్కడ సెర్చ్ చేసి అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మీరు. ప్లేస్ చేసుకోవడం మామూలుగా చూడండి ఇక్కడ చూడండి డోర్ ఓపెనింగ్ అన్నాను. ఇక్కడ మరి ఇది పెయిడ్ అప్‌గ్రేడ్ టు యూజ్ దిస్ కంటెంట్ అని ఉంది. అయితే చాలా వరకు మనకి మంచి ఫీచర్స్ అంటే టూల్స్ అవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చారు. కానీ కొన్ని మనకి స్పెసిఫిక్‌గా మనం ఏదైతే సెర్చ్ చేస్తున్నామో వాటికి మాత్రం పెయిడ్ అని పెట్టారు. సో, ఇదైతే మీకు ఇందులో రాదు. అది పేమెంట్ చేస్తే అంటే అప్‌గ్రేడ్ చేసుకుంటే ఆ ప్యాకేజ్‌లో ఇవన్నీ కూడా ఈ ప్రీమియం సింబల్ ఉంది కదా! పే బై అవన్నీ కూడా అందులో వస్తాయి. మనం అడిగేటియన్నీ అలా ఉన్నాయి. సో, మీరు కావాలంటే మీరేం చేస్తారంటే బయట నుంచి డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ఏదైనా స్పెషల్ ఎఫెక్ట్స్ కావాలంటే బయట మీకు ఫ్రీగా దొరుకుతాయి కదా! గూగుల్‌లో దొరుకుతాయి. మీరు అది టైప్ చేస్తే వస్తుంది. దాన్ని ఎంపీ3 డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ యువర్ మీడియాలోకెళ్ళి ఇంపోర్ట్ చేసుకొని మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. సో, అది ఈ మ్యూజిక్ అండ్ ఎస్ఎఫ్ఎక్స్ గురించి. ఫ్రీగా ఉన్నయితే వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ కావాల్సినవి మీరు గూగుల్‌లో నుంచి తీసుకోవచ్చు. వీడియో లైబ్రరీ కూడా ఆల్మోస్ట్ సేమ్ మనకి సౌండ్స్ ఎలానో వీడియో లైబ్రరీలో కూడా అంతకుముందు నేను డిస్కస్ చేస్తూ వచ్చాను. దీని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్‌గా ఇందులో కొన్ని వీడియోస్ ఉంటాయి. అది మీకు అవసరం ఉంటే మీరు వాడుకోవచ్చు. ఓకే. సో, ఇంకా మంచి అంటే మీ టాపిక్ తగ్గట్టు వీడియోలు కావాలంటే మీరు పిక్సాబే.కామ్ నుంచి పిక్సెల్స్.కామ్ నుంచి గాని తెచ్చుకోండి. లేదంటే మీరు ఏదైతే ఆ పర్టిక్యులర్ టైప్ చేశారో ఇటువంటి వెబ్‌సైట్స్ వేరే మీ గూగుల్‌లో చాలా దొరుకుతాయి. సో, ఆ వెబ్‌సైట్ నుంచి మీరు తెచ్చుకోండి. తర్వాత ఇమేజ్ లైబ్రరీ కూడా సేమ్. సో, ఇక్కడ కూడా కేటగరీస్‌లో పెట్టారు. అయితే ఇక్కడ చూడండి ఇమేజ్ లైబ్రరీలో ఇవన్నీ కూడా ఫోటోస్ ఇలా ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మీరు ఏదైనా ఒక సీన్‌లు గాని లేదంటే ఒక డిజైన్ చేసుకోవాలనుకోండి. ఫస్ట్ మీకు ఒక బ్యాక్‌గ్రౌండ్ లాంటిది ఏదైనా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్‌నెయిల్ అనుకోండి. మామూలుగా థంబ్‌నెయిల్స్ కూడా ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్స్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి ఇలా కొన్ని వచ్చాయి మనకి. ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఏదైనా నచ్చిందనుకోండి. మీరేం చేస్తారంటే దాన్ని ఇక్కడికి డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకొని ఒక థంబ్‌నెయిల్ లాగా, టైటిల్ స్లైడ్ లాగా లేదంటే ఈవెన్ మీరు ఏదైతే వాయిస్ ఓవర్ పెట్టారో దానికి ఒక స్టేజ్ లాగా, ఒక బ్యాక్‌గ్రౌండ్ లాగా పెట్టేసుకొని మీరు ఎడిటింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇది ఇలా పెట్టేశారు. ఇలా పెట్టేసాక చూడండి ఇలా వచ్చింది. దీనిపైన ఏదైనా టెక్స్ట్ కావాలి. ఈ టెక్స్ట్ గాని, ఇమేజెస్, గ్రాఫిక్స్ అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? ఇక్కడ గ్రాఫిక్స్‌లో ఉంటాయి. గ్రాఫిక్స్‌లో మళ్ళీ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఫ్రేమ్స్ చూడండి ఫ్రేమ్స్. ఓకే. ఇందులో ఒక బ్యాక్‌గ్రౌండ్ లాగా పెట్టాను. నేను ఒక ఫ్రేమ్ లాగా పెట్టాలనుకుంటున్నాను. సో, ఫ్రేమ్ లాగా అంటే ఇక్కడ చూడండి లైట్ ఎఫెక్ట్ ఫ్రేమ్స్ ఇదొకటుంది.
సో ఇది తీసుకుంటాను, ఇది తీసుకొచ్చి దీని పైన పెట్టేస్తాను, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ పైన ఈ ఎఫెక్ట్ అనేది వచ్చింది. ఇలా మీరు అసెంబుల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత మీకు ఏ పిక్చర్ కావాలి అది గూగుల్లో నుంచి కానీ, ఇక్కడ ఇమేజ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా తీసుకొని అసెంబుల్ చేసుకుంటూ వెళ్ళడం, అంతే వీడియో ఎడిటింగ్ అంటే. ఓకే, సో మీ ఇమాజినేషన్, మీ రిక్వైర్మెంట్ బట్టి. అయితే చూడండి, మామూలుగా మీరందరూ నేర్చుకుంటున్నారు కదా, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. మామూలుగా కొంతమంది మనీ ఎర్న్ చేయాలంటే యూట్యూబ్లో కూడా, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి వాళ్ళకు వచ్చిన స్కిల్ నేర్పిస్తూ చేస్తుంటారు. అది కూడా ఒక రకమైన మంచి ఎర్నింగ్ ఆపర్చునిటీ కదా. సో మీరు ఎవరైనా యూట్యూబ్లో అలా ఎర్న్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మామూలుగా అన్ని ర్యాండమ్గా ట్రై చేయకుండా, మీరు ఏ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్, మీకు ఏ పని బాగా వచ్చు, లేదంటే ఏది అంటే మీరు ఎందులో ఎక్స్పర్ట్ కాదనుకోండి, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పనిని నేర్చుకోండి, బాగా నేర్చుకొని దాని మీద మీరు వీడియోలు చేస్తూ వెళ్ళారనుకోండి, మీరు అందులో ఎక్స్పర్ట్ అయిపోతారు, మీకు మంచి ఫ్యాన్స్ వస్తారు, ఛానల్ అనేది గ్రో అవుతుంది. సో అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు.